వెల్కమ్ టు తెలుగు ప్రభ వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను ఇవాళ తీవ్ర రూపం దాల్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరం ఏదైతే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంత ప్రజలకు మాత్రం తీవ్ర అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తుంది. వాస్తవానికి మోంతా తుఫాను నిన్న చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కాకినాడ కానీ, కోనసీమ కానీ, మచిలీపట్నం కానీ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం నిన్న చాలా తీవ్రంగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో నిన్నటి నుంచే వివిధ విద్యా సంస్థలకు దాదాపు 5 రోజుల పాటు సెలవులు ఇచ్చేశారు. అయితే నిన్న వాతావరణ శాఖ ఊహించినటువంటి అంచనాలకు భిన్నంగా నిన్న పరిస్థితి కనిపించింది. నిన్నైతే వాతావరణ పరిస్థితి అంటే ఊహించినంత దారుణంగా అయితే కనిపించలేదు. సాధారణ వర్షపాతం కొన్ని జిల్లాలు ముఖ్యంగా కాకినాడ కానీ, విశాఖ కానీ, మచిలీపట్నం, నెల్లూరు ఈ కొన్ని జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. అంటే తీర ప్రాంతం ఏదైతే సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో మాత్రం కొద్దిగా గాలుల ప్రభావం విపరీతంగా కనిపించింది. అయితే అంచనాలను దాటి ఇవాళ పరిస్థితి ఉండే అవకాశం ఉందనేది ఐఎండీ తాజా హెచ్చరిక జారీ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా వాతావరణ శాఖ తుఫానుల గురించి చేసే హెచ్చరికలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తుఫాను తీరాన్ని తాకే సమయంలో అంటే తీరానికి చేరువయ్యే కొద్దీ తుఫాను యొక్క వేగం పుంజుకుంటుంది. ఆ లోకల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు దీనికి అనుకూలించడమో లేదా ప్రతికూలించడం జరుగుతుంది. దాన్ని బట్టి తుఫాను తీరాన్ని చేరుకునే కొద్దీ తుఫాను యొక్క వేగం అంటే ప్రస్తుతానికైతే 15 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకొస్తుందని చెప్పి ఐఎండీ అంచనా వేస్తుంది. తీరాన్ని చేరువయ్యే కొద్దీ ఈ వేగం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ముఖ్యంగా ఎక్కువ సందర్భాల్లో అయితే పెరిగే అవకాశాలు ఉంటుంది. ఆ సమయంలో మాత్రం తీరం దాటే అవకాశాలు ఖచ్చితంగా అంటే దిశ మార్చుకుని తీరం దాటే అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అందుకే వాస్తవానికి ముందుగా అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తీరం కాకినాడకి యానంకి మధ్యలో దాటుతుందని అంచనా వేశారు. తర్వాత కాకినాడ నుంచి కోనసీమ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. అయితే తాజాగా ఇవాళ ఉన్న లెక్కల ప్రకారం అయితే కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ దిశ మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా తిరిగి కాకినాడ కోనసీమ మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని యొక్క వాతావరణం అది తుఫాన్ ఏదైతే మోంతా తుఫాను తీరం వైపుకు దూసుకొస్తుందో అది మచిలీపట్నానికి ప్రస్తుతానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై తీరం వైపుకు దూసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. ఇక కాకినాడకైతే 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నానికి 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తాజాగా మోంతా తుఫాను యొక్క పరిస్థితి. అయితే గంటకు 15 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకొస్తుంది. అంటే దాదాపు తీరం దాటడానికి అంటే తీరానికి పూర్తిగా చేరుకోవడానికి ల్యాండ్ ఫాల్ కావడానికి అని చెప్పుకోవచ్చు. ల్యాండ్ ఫాల్ కావడానికి ఖచ్చితంగా మరో 15 గంటలు లేదా మరో 13 నుంచి 15 గంటలు పట్టవచ్చు. అంటే ఇప్పటి నుంచి మనం లెక్కేసి ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా తెల్లవారుజామున మోంతా తుఫాను తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్న అయితే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అంచనాల ప్రకారం నిన్న సాధారణ వర్షపాతం నమోదైన ఇవాళ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అంతకు విభిన్నంగా ఉంది. ఇవాళ ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో అయితే అంటే ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, ఇటు మచిలీపట్నం ఈ 6 జిల్లాల్లో మాత్రం నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి. సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యే కొద్దీ వర్షం యొక్క తీవ్రత అన్ని జిల్లాల్లో పెరగవచ్చు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది ఐఎండీ. దీనికి సంబంధించినటువంటి రెడ్ అలర్ట్ గురించి ఒకసారి మనం చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ అంటే జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఎలా ఉంది, ఇవాళ ఉదయం ఐఎండీ చేసినటువంటి రెడ్ అలర్ట్ ఇది. దీనికి సంబంధించి రెడ్ అలర్ట్ అయితే దాదాపు శ్రీకాకుళం నుంచి ఇటు తిరుపతి వరకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అటు తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాలు కూడా ఈ యొక్క రెడ్ అలర్ట్ జాబితాలో ఉన్నాయి. మిగిలిన ఆరెంజ్ చూస్తున్నాం. ఆరెంజ్ లో సాధారణ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇది రెడ్ మ్యాప్ కనిపిస్తుందో ఈ ప్రాంతంలో మాత్రం
ఖచ్చితంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి అయితే వర్షం యొక్క తీవ్రత పెరిగింది. గాలుల వేగం కూడా దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అంటే ఇక్కడ వాతావరణ శాఖ భయపెట్టినంతగా జరగలేదు కాబట్టి లైట్ గా తీసుకుందాం అనే దానికి లేదు. ఎందుకంటే వాతావరణంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. తుఫాను అనేది ఎప్పుడు అది ఒక ప్రకృతి వైపరీత్యం ఎప్పుడు అనుకోని విధంగానే వచ్చేదే ప్రకృతి వైపరీత్యం అవుతుంది. కాబట్టి అది అప్రమత్తత అనేది చాలా అవసరం. ఒక్కోసారి వాతావరణ శాఖ అంచనాలకు మించి ఉండొచ్చు, ఒక్కోసారి వాతావరణ అంచనాలకు లోబడి ఉండవచ్చు. అలా అని చెప్పి దీన్ని లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. సో వర్షపాతం మాత్రం నిన్నైతే సాధారణంగా ఉంది. ఇవాళ మాత్రం ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం ఇటువంటి జిల్లాలో, కాకినాడ జిల్లాలో, ఇటు మచిలీపట్నం, నెల్లూరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం, ముఖ్యంగా భీమవరం, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా వరకు వస్తే ఈ జిల్లాలో మాత్రం వర్షపాతం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సాయంత్రానికి వర్షాల యొక్క తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రజలు ఈ యొక్క ఐఎండి కానీ, వాతావరణ శాఖ కానీ, ఇటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కానీ చేస్తున్నటువంటి హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తీసుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం అయితే దీనికి ల్యాండ్ ఫాల్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉదయం లేదా తెల్లవారుజామున, అంటే రేపు తెల్లవారుజామున, అంటే 29వ తేదీ తెల్లవారుజామున తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక దీనికి సంబంధించినటువంటి వేరే వివరాల్లోకి వెళ్తే స్టేషన్ వైజ్, అంటే స్టేషన్ వైజ్ గురించి కూడా ఒకసారి ల్యాండ్ ఫాల్ గురించి సంబంధించినటువంటి వర్షపాతం వివరాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ స్టేషన్ వైజ్ స్పష్టంగా ఇచ్చారు. ముఖ్యంగా చాలా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్, ఏదో ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది, అంటే ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎల్లోగా కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో అయితే ఒక సాధారణ నుంచి మోస్తరు వర్షపాతం కురుస్తుంది. రానున్న 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకంగా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. సో మోంతా తుఫాన్ అయితే తీవ్రత ఇవాళ పరిస్థితి నిన్నటితో పోలిస్తే ఇవాళ పరిస్థితి కాస్త విభిన్నంగా ఉంది. ఇవాళ మాత్రం మొత్తం అన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సో మోంతా తుఫాన్ యొక్క తీవ్రత రానున్న కాలంలో, అంటే రానున్న 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకంగా ఐఎండీ అధికారులు, విపత్తు నిర్వహణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు, అలా అని లైట్ గా తీసుకోవడానికి లేదు. వర్షాల తీవ్రత, అటు గాలుల తీవ్రత మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రైల్వే శాఖ కూడా ముందస్తు జాగ్రత్తగా నిన్నటి నుంచే ఇటు విశాఖపట్నం నుంచి బయలుదేరే ట్రైన్స్ కానీ, విజయవాడ డివిజన్ నుంచి బయలుదేరే ట్రైన్స్ కానీ దాదాపు 100 ట్రైన్ల వరకు, అంటే టువర్డ్స్ కోల్కతా కావచ్చు, టువర్డ్స్ చెన్నై లేదా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్లే ట్రైన్స్ దాదాపు 100 ట్రైన్లు రద్దు చేసింది. అటు బస్సులు కూడా ముఖ్యంగా కోనసీమ జిల్లాలో, కాకినాడ జిల్లాలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం ఏజెన్సీ, శ్రీకాకుళం జిల్లాలో, ఇటు నెల్లూరు జిల్లాలో, మచిలీపట్నంలో బస్సులు కూడా చాలా వరకు నిలిపివేశారు. ఎక్కడైతే వర్షాల తీవ్రత, తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి ఒక అంచనాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో మొత్తం రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయింది. ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుఫాన్ అనేది చెప్పి రాదు. ఒకవేళ తుఫాన్ అనేది ఏ క్షణంలో ఎలాగైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి గతంలో మనం విశాఖలో జరిగినటువంటి హుదూద్ తీవ్రతను చూసాం. హుదూద్ అంచనాలకు మించి ఎలాంటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సో అటువంటి పరిణామాల దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మోంతా తుఫాను నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త తీవ్రంగా కనిపిస్తుంది. ఇవాళ రాత్రి తీరం దాటిన తర్వాత, అంటే రేపు లేదా రేపు రాత్రి వరకు ఈ యొక్క వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి కాస్త వాతావరణం తిరిగి కోలుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.